హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిఎస్కే హ్యాపీ హోమ్. ఈరోజు ఎక్కడికో బయలుదేరుతున్నట్టు కనిపిస్తున్నాం కదా. మరి ఎక్కడికో కాదండి, విజయనగరంలోని జామీ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. ఆ జామీ వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. ఇది కూడా మేము పండగలో వెళ్ళినదే, ముక్కనం రోజు వెళ్ళామన్నమాట. ఈ జామీ వాటర్ ఫాల్స్ తగరపులుసు నుంచి ఒక 28-30 km డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మేమైతే సంగివలస రోడ్ నుండి, అంటే షార్ట్ కట్లో నుండి వెళ్తున్నాం అనమాట. ఈ వెళ్ళేటప్పుడు మాకైతే ఇక్కడ కొన్ని వెంచర్స్ అనేవి కనిపించాయి ఈ పల్లెటూళ్ళ వైపు. ఇదేంటంటే చుట్టూ వెంచర్స్ ఉన్నాయన్నమాట ఈ ల్యాండ్స్వి. ఆ మధ్యలో ఈ విధంగా ఒక చిన్న పార్క్ కనిపించింది, చూస్తున్నారు కదా, ఇదే ఆ పార్క్. ఆ మధ్యలో స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ చాలా పెద్దదన్నమాట. రుద్రమదేవి స్టాచ్యూ అనుకుంటా, చాలా పెద్ద స్టాచ్యూ అది. అయితే చూద్దామనేసి అక్కడ కార్ ఆపేసి ఒకసారి వెళ్తున్నాం అనమాట లోపలికి. ఈ చుట్టూ వెంచర్స్ ఉండటం వల్ల ఏంటంటే ఈ సెంటర్లో ఏవైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాగా ఇక్కడ చేశారనమాట. దీని మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంది. ఈ చుట్టూ ఉన్నవి అన్నీ కూడా స్పైడర్ ప్లాంట్స్ అనమాట. ఇవేకి అటు ఇటు ఉన్నవి. అక్కడ ఒక చిన్న స్టేజ్ లా కనిపిస్తుంది కదా, అది కూడా చాలా గ్రీనిష్గా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన స్టాచ్యూ అనమాట. ఇది దగ్గర ఒక 20 feet హైట్లో ఉందన్నమాట. ఈ పార్క్ నిండా ఇవే ప్లాంట్స్, అలాగే ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇదైతే ఏవైనా స్టేజ్ లాగా ఉన్నదనమాట. పైన స్టేజ్లా ఉండి కిందంతా కూడా ఈ గ్రాస్తో చాలా నీట్గా ఉంది. ఇదైతే ఇక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉండి ఆ మధ్యలో క్రేన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ అలాగే కొంచెం వీడియో తీసుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఒక 10 minutes స్పెండ్ చేసి ఈ సంగివలస రూట్లో వెళ్తుంటే మాకు చాలా పల్లెటూర్లు అనేవి కనిపించాయి అన్నమాట. ఇదంతా కూడా ఫుల్గా పంటలు పండిస్తున్నారు. ఇవంతా కూడా ఈ రూట్ నుండి వెళ్ళినట్లయితే మనకి వైజాగ్, కొత్త వలస, విజయనగరం రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లోకి అయితే వెళ్తామన్నమాట. అలాగే రేవిడి, పద్మనాభం ఈ ఊర్ల మీద నుంచి మేము వెళ్ళాము. ఎవరైనా వైజాగ్ నుండి వెళ్ళాలనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా వైజాగ్ నుండి విజయనగరం, విజయనగరం నుండి జామీ వాటర్ ఫాల్స్ అంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్దవాళ్ళు వరి నాట్లు వేస్తున్నారనమాట. చాలా సంవత్సరాలు అయింది ఇలాంటివి చూసి. కాసేపు ఇక్కడ ఆగాము ఇవన్నీ చూద్దామనేసి. వీళ్ళు చాలా బెండ్ అయ్యి ఎలా వేస్తున్నారు చూసారా. వీళ్ళు అబౌవ్ 60 years పై వాళ్ళే వీళ్ళంతా కూడా. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేస్తారంట ఈ నాట్లు వేయడం. అలా ఈవినింగ్ వరకు ఈ పని అంతా చేస్తూనే ఉంటారు. చుట్టూ పొలాలు, కొండలు, చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాలు కూడా అయ్యింది ఇలా పంటలు అవి చూసి. మళ్ళీ వెళ్తున్న రూట్లో మేము ఇదంతా చూసామన్నమాట. కాసేపు ఇదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ మేము జామీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. ఈ జామీ ఊరు వెళ్ళిన తర్వాత టైం అయితే 1:30 అయిపోయింది అనమాట. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అనేసి ఫుడ్ అది ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. కొంచెం రైస్ అలాగే పప్పు ఇవన్నీ లైట్ ఫుడ్ అనేది అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడ చెట్లు అవి కనిపిస్తే అక్కడ కూర్చొని లంచ్ అయితే చేసేసాము. లంచ్ అది చేసేసరికి 2 అయిపోయింది. అప్పటికి చాలా ఎండ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జామీ ఊరు నుండి మనకి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఈ వాటర్ ఫాల్స్ అనేవి కొంచెం లోపలికి కనిపిస్తాయి. కానీ రోడ్డు పైన ఈ విధంగా ఆటోస్ అలాగే చాలా కార్స్ అవి పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడి నుండో వచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ వాటర్ ఫాల్స్కి అయితే. మేము వెళ్ళింది అయితే సాటర్డే అన్నమాట. సాటర్డేని చాలా ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్ అయితే. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికైతే ఒక 1/2 kilometer నడవాలన్నమాట లోపలికి.
ఇవన్నీ కూడా చుట్టూ చెరుకు తోటలు, అలాగే ఇంకా వరి తోటలు అవన్నీ ఉన్నాయన్నమాట. కందులు అంటారు కదా, కందు తోటలు అవి ఉన్నాయి ఈ చుట్టూ కూడా. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు స్నానాలు అవి చేసి. ఇక్కడ చూసారు కదా, సాటర్డేనే చాలామంది ఉన్నారు. పిక్నిక్ లాగా కూడా ఇక్కడ స్పెండ్ చేస్తున్నారనమాట. ఇక సండే అయితే ఎలా ఉంటుందో తెలీదు మరి. ఇదంతా కూడా చాలా జనాభా ఉన్నారు. ఎక్కడ చూసినా లంచ్ చేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్ళేవాళ్ళు చాలా జనం ఉన్నారనమాట. ఇక అలాగా కొంచెం లోపలికి వెళ్తే మనకి ఒక చిన్న గడ్డలాగా తగులుతుందన్నమాట వాటర్ వెళ్ళేది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి వాటర్ ఫాల్. అలానే ఈ జనాల్ని అలాగే వాటర్ని చూసి చాలామంది బ్యాక్ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట. మేము కూడా అతని నుండి ఇంకా డిసప్పాయింట్ అయ్యి బయలుదేరి వచ్చేసాము ఇంటికైతే. మేము ఇంటికి వస్తున్న దారిలోనే ఇక్కడ తగరపులస హైవేకి దగ్గరలో ఈ వాటర్ వేవ్స్ వండర్ల్యాండ్ అనేది ఉంటుందన్నమాట, అమ్యూజ్మెంట్ పార్క్. ఆ పార్క్ అయితే వచ్చామన్నమాట. పోన్లే, అక్కడ పిల్లలకి ఎలాగో సరదా తీరలేదు, ఇక్కడైనా కాసేపు ఆడుకుంటారు కదా అనేసి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా అంత దూరం అంత కష్టపడి వెళ్ళిందంతా వృధా అయిపోయిందనమాట. ఇక అలాంటి వాటర్లో మునిగినా ఏమైనా ఇంకా లేనిపోని జబ్బులు వస్తాయేమో అనేసి కొంచెం భయపడి అందరం వెంటనే బ్యాక్ అయిపోయాము. ఇక ఇదైతే అమ్యూజ్మెంట్ పార్క్లో టికెట్ పెద్దవాళ్ళకైతే 200, పిల్లలకైతే 100 కలెక్ట్ చేస్తున్నారనమాట. ఒక 2 hours వరకు ఈ విధంగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో అయితే పిల్లలందరూ దిగారు, అలాగే మా హస్బెండ్ ఒకరు వెళ్ళారనమాట వీళ్ళని ఆడించడానికి. ఇక మా లేడీస్ అయితే పక్కన ఉండిపోయాము, అక్క వాళ్ళు మేమును. ఇందులో కూడా కొంచెం రష్గానే ఉంది అమ్యూజ్మెంట్ పార్క్ కూడా, ఎందుకంటే పండుగల టైం కదా, ఎక్కడికి వెళ్ళినా సరే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ స్లైడ్ అయితే మధ్యకి వచ్చే వరకు బాగానే ఉంటుంది, ఆ కిందకి జారేటప్పుడు అయితే చాలా భయం వేస్తుందంట. చాలామంది అలాగే ఆగిపోతున్నారనమాట. మా పిల్లలు అటొకలు ఇటొకలు ఆగిపోయారు, మధ్యన వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడ నుండి జారేటప్పుడు అయితే కొంచెం ఫోర్స్గా చాలా భయంగా ఉంటుందంట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో కూడా. ఇక ఇదైతే పెద్దవాళ్ళు స్విమ్ చేయడానికి అనమాట. ఇక్కడ మా పాపకి అయితే స్విమ్మింగ్ వచ్చు, తను బాగానే స్విమ్ చేస్తుంది. అలాగే ఇక్కడ పిల్లలైతే ఇంకా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారనమాట. ఇక మా వాడికైతే ఈ వాటర్ అనేది ముందు భయపడ్డాడు వెళ్ళటానికి, కానీ ఆ తర్వాత అలవాటు అయిపోయి ఇంకా రాననేసాడు అనమాట వాటర్లో నుండి. ఇక్కడ మొత్తం అందరూ కూడా వెళ్ళారు పైన స్లైడ్ చేయడానికి. ఇక చిన్నపిల్లలు అయితే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే కిందకు వచ్చిన తర్వాత ఫుల్గా మునిగిపోతున్నారు వాటర్లో. వాళ్ళు పైకి లెగడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, కనుక పెద్దవాళ్ళు ఎవరైనా పట్టుకొని ఈ విధంగా ములగాలన్నమాట. ఇక ఇక్కడ కర్లింగ్ స్లైడ్ కనిపిస్తుంది కదా, ఈ కర్లింగ్ స్లైడ్ అయితే ఇది కూడా చాలా ఫన్గా ఉందంట. ముందైతే మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసారు, తర్వాత మిగతా వాళ్ళు వస్తున్నారు స్లోగా వెనకాల. చిన్న బాబు ఉన్నాడు అన్నమాట, అంటే మా బాబు చేతన్ ఉన్నాడు, అందుకని చాలా స్లోగా వస్తున్నారు. ఇక్కడ కింద పడక ముందే పట్టేసుకున్నారనమాట. ఇక ఇదైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అంటే మా బాబు వయసు వాళ్ళు ఆడుకోవడానికి పక్కన ఉన్నది. అలాగే ఇది మిడిల్ సైజులో పిల్లలకి, ఇక ఇటు ఎల్డర్స్కి అనమాట. ఇక ఇక్కడైతే నేను నిలబడి చూస్తున్నాను మీ అందరమే కూడా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే మాత్రం వాటర్ ఫాల్లో కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయరేమో వీళ్ళు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయామన్నమాట, అంత లాంగ్ జర్నీ వెళ్ళొచ్చాము కదా, కనుక ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చొని చూస్తున్నాము.
మా ఒక రోజు అయితే ఈ విధంగా గడిచిందనమాట. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కానీ మొత్తానికి పిల్లలు అయితే ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.